హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇప్పుడు మనం గ్రామ దేవతల గురించి తెలుసుకుందాం. గ్రామ దేవత ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదుటండి. ఈ గ్రామ దేవతల వల్ల ముఖ్యంగా గ్రామ రక్షణ జరుగుతుంట. గ్రామ దేవతలు గ్రామాలకు రక్షణగా ఉండి పొలిమేరల్లో ఉంటారని, గ్రామాల్లో ఉండే అంటువ్యాధులు కష్టాల బారి నుండి కాపాడుతారని నమ్ముతారండి. అలాగే సమస్యల పరిష్కారం జరుగుతుందంటారు. అనారోగ్యం, విపత్తులు వంటివి ప్రజల సమస్యలను పరిష్కరించగల శక్తి ఈ గ్రామ దేవతలకు ఉందని ప్రజలు నమ్ముతారండి. అలాగే సాంస్కృతిక ప్రాముఖ్యత ప్రాంతాలను బట్టి పేర్లు, పూజా విధానాలు మారినప్పటికీ గ్రామ దేవతలు స్థానిక సంస్కృతికి, సంప్రదాయాలకి ప్రతీకగా నిలుస్తాయండి. ఎన్నో సంబరాలు అవి చేస్తూ ఉంటారు. బహుజన సంస్కృతికి ప్రాతినిధ్యం ఉంటుందన్నమాట. కొన్ని గ్రామ దేవతల వలన సంస్కృతి మెరుగుపడుతుందండి. అలాగే జాతరలు, సంబరాలు పండుగలు రకరకాలుగా నిర్వర్తిస్తారు. చూడ్డానికి చాలా బాగుంటాయండి. ఆహ్లాదంగా చక్కగా ఎన్నో రకాలు సాంప్రదాయాలను నిర్వర్తిస్తారు అమ్మవారి దగ్గర. కేవలం స్త్రీ రూపాలు మాత్రమేనండి గ్రామ దేవతలు. ఈవిడ జయముత్తు మారియమ్మ అండి. మా ఇంటి దగ్గర ముత్తు మారియమ్మ అండి ఈవిడ పేరు. రీసెంట్గా కుంభాభిషేకం కూడా చేశారు. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ముఖ్యంగా ఈవిడికి చేసిన వెండి కవచం అండి ఎంతో బాగుంది. చూసారా, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.